అంటే మీకు ఏమేం అంటే కనిపించాయి మేడం సింబల్స్ అంటే? ఒకటి స్వస్తిక్ అన్నారు. ఆ! ఇంకోటి రౌండ్‌గా వైట్ అండ్ రెడ్ బొట్లు పెట్టడం ఇట్లాంటివన్నీ గూడా ఉంటాయి. ఉంటాయి. కుండలు ఉంటాయి. పెట్టుకోవడం, కుండలు. దానిపైన ఇంకో చిన్న కుండ పెట్టడం, దానిపైన దీపం పెట్టడం ఇట్లా అన్నీ గూడా కనిపిస్తా ఉంటాయి. కుండ అంటే అమ్మ గర్భం. ఓకే. అదసలు కుండ అనేదే మెయిన్ అన్నమాట. అది ఆహాహాహా! ఆహ్, కుండ లైఫ్ ఇస్తుంది. ఓకే. ఎందుకంటే అమ్మ గర్భం లైఫ్ ఇస్తుంది. ఓహ్! సో, ఆ! ఆ కుండ మోయటం అనేదే ఆడవాళ్ళు మోయటం అంటే దేవతని మోస్తున్నట్టు వాళ్ళు. హుహుహుహు. ఆ! సో, వాళ్ళు అంటే సృష్టి గర్భిణీ హ్మ్. కావాలన్నా, పిల్లలు కావాలన్నా ఆ దేవతను కొలుస్తారు. హ్మ్. ఎందుకంటే దేవత ఫెర్టిలిటీ. ఆమె ఏంటి అంటే ఆమె అన్నిటికి పుట్టుకనిస్తుంది. ఓహ్! అన్నిటికి మన మనుషులకే కాదు, జంతువులకి అవును. అందరికి అవును. పుట్టుకనిచ్చేది ఆమె. హ్మ్. అలాగే చెట్లకి, హ్మ్. అన్నిటికి హ్మ్. పాములు, జంతువులు అన్నీ కూడా వస్తాయి. కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి? ఆమె ప్రకృతి. ఆ ప్రకృతి ఎన్నో రూపాల్లో ఉంటుంది. ఆ రూపాలన్నిటిని కొలుస్తున్నారు. హ్మ్. సో, ఆహ్, కొలుస్తున్నారు వీళ్ళు. అంటే వాళ్ళకి ఆహ్, ఆమె భూదేవతని ఇప్పుడు కాదు, ఆహ్, గ్రామ దేవతల్ని కొలిసేటప్పుడే కాదు, ఇంకా ఎంతో వెనక్కి వెళుతుంది. అది ఇండోస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత కాలం నుంచి హుహు. ఉన్నది అని ఈ ఎలా గ్రామ తెలుస్తుందంటే, దేవతలు. గ్రామ దేవత అనే పేరు ఎప్పటి నుంచి వ వాడారు అనేది ఒకటి. హ్మ్. ఇంకోటేంటంటే, ఆ గ్రామ దేవత ఏ రకంగా ఇప్పుడనుకుంటున్నారు, అప్పుడు సింధు నాగరికతలో వాళ్ళు ఏమని పిలిసారో మనకు తెలీదు. ఎందుకంటే, హ్మ్. ఎంతో మంది స్క్రిప్ట్‌ని గురించి డెసిఫర్ చేశారు కానీ, అందరూ ఒప్పుకునే ఇది ఏది అగ్రీమెంట్ లేదు ఇంతవరకు. హ్మ్. కానీ నేను ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేసేటప్పటికి, మిగతా ప్రదేశాల మధ్యప్రదేశ్‌లో కానీ, ఇవన్నీ కూడా సింబల్స్ కనిపించటము, అలాగే దేవత మానవాకారంలో గూడా కనిపించడం అలా హుహు. జరిగిందనమాట. హుహు. ఒకటి ఏం చెబుదాం అనుకుంటున్నానంటే, సింధు నాగరికతలో దేవతని ఎలా చూసారు అనేది ఒక సీల్ ఉన్నది మనకి. ఆ సీల్‌లో ఆమె ప్రసవిస్తున్నట్టుగా ఉంది. సీల్ ముద్ర. ముద్రలో ఆమె హ్మ్. ప్రసవిస్తోంది. ఎలా ప్రసవిస్తోంది? ఏం ప్రసవిస్తోంది? చెట్లు, చేమలు వస్తున్నాయి ఆమె గర్భం నుంచి. ఓకే. ఓకే. చెట్లు, చేమలు వస్తున్నట్టుగా ఉంది. అంతకంటే క్లియర్‌గా ఇంకేం చెప్పాలి? అంటే మొత్తం మనకి సమస్త ప్రకృతికి మానవులకు అన్నిటికి మూలం అక్కడి నుంచే మొదలైంది అమ్మవారి నుంచి అన్నట్టుగా అని గూడా సింబల్. ఇంకా మనకి ఏ స్క్రిప్ట్ చెప్పక్కర్లా. అంతే గదా! ఆ! విజువల్ ఏ కనిపిస్తోంది బొమ్మ. అది హ్మ్. బొమ్మ అంత క్లియర్‌గా ఉంది. హ్మ్. సో, ఆమె ప్రకృతి, ఆమె భూదేవత. ఆ హ్మ్. భూదేవత నుంచి వస్తోంది. ఆ భూదేవతని కొలుస్తున్నారు వాళ్ళు.